చూడమ్మా, మనకు ఈ చాప్టర్లో ఫస్ట్ చాప్టర్లో ఈ ఫస్ట్ చాప్టర్ లాస్ట్ క్లాస్లో మనం చెప్పింది ఏంటి? డిడిటి బిహెచ్సి ఎండ్రిల్ కదా. తర్వాత ఇదే చాప్టర్లో నెక్స్ట్ మనకున్నది హౌ టు ఎస్టిమేట్ ఆర్ అనాలిసిస్ ఆఫ్ ది నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, ఎన్పికే. చూడండి, మనకు ప్రతి యూరియా బస్తాల మీద కానీ సూపర్ ఫాస్ఫేట్ బస్తాల మీద కానీ ఇవి ఉంటాయి, ఉంటుందా? కాబట్టి ఖచ్చితంగా నైట్రోజన్, పొటాషియం అండ్ కాల్షియం ఈ మూడు అన్నమాట. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఈ మూడు ఉంటారు. మరి హౌ టు ఎస్టిమేట్ ది నైట్రోజన్ ప్రజెంట్ ఇన్ ది ఫర్టిలైజర్, హౌ టు ఎస్టిమేట్ ది పొటాషియం ప్రజెంట్ ఇన్ ది ఫర్టిలైజర్ అండ్ హౌ టు ఎస్టిమేట్ ది పొటాషియం ప్రజెంట్ ఇన్ ది ఫర్టిలైజర్. చూడమ్మా, ఫస్ట్ హెడింగ్ ఎస్టిమేషన్ ఆఫ్ నైట్రోజన్. Estimation of nitrogen. Nitrogen in NPK fertilizer. NPK fertilizer అంటే అర్థం ఏంటమ్మా? ఈ ఫర్టిలైజర్లో ఉన్నటువంటి నైట్రోజన్ ఉందిగా, how much amount of the nitrogen present in the NPK fertilizer, how much amount of the potassium present in the NPK fertilizer and how much amount of the calcium present in the fertilizer. చూడమ్మా, అసలు the nitrogen atom present in the fertilizer in the form of their compounds. మనకు ఎరువులు ఏ రూపంలో ఉంటుంది? ఇది నైట్రోజన్ రూపంలో ఉండదు. ఇట్ ఈజ్ present in the form of compounds, either ammonium nitrate, ammonium sulfate, అమ్మోనియం ఫాస్ఫేట్, యూరియా, వీటన్ని నైట్రోజన్ ఉంటుంది కదా. కాబట్టి మనకి ఏముంటుంది? నైట్రోజన్. ది నైట్రోజన్ ప్రతినిధి ఫర్టిలైజర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది కాంపౌండ్స్ లైక్ అమ్మోనియం నైట్రేట్, అమ్మోనియం సల్ఫేట్, అమ్మోనియం ఫాస్ఫేట్. వీటన్ని నైట్రోజన్ కదా, ఇదే కదా అమ్మోనియం నైట్రేట్. దీని నైట్రోజన్ కదా ఉంది. ఎస్, ఆల్ ది అమ్మోనియం సాల్ట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ అమ్మోనియం సాల్ట్ reacts with sodium hydroxide gives ammonia gas. You can take any ammonium salt, reacts with gives ammonia gas plus NH3 H2O plus NaNO3. Announcement. చూడమ్మా, మనం తప్పనిసరిగా ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కేటీహెచ్ఎస్ తాము తీసుకున్నటువంటి క్లాసుల వివరాలను ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ప్రిన్సిపల్ గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాం. 8 చాప్టర్లు మీరు ప్రతిరోజు తీసుకున్నటువంటి 8 క్లాసు ఆన్లైన్ క్లాసులకు సంబంధించిన వివరాలను సాయంత్రం 5 గంటలకు ప్రిన్సిపల్ గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్క 7 చాప్టర్లు తప్పనిసరిగా ఆన్లైన్ క్లాసెస్ తీసుకొని సిసి వారికి అప్లోడ్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఆగస్టు 1 సాటర్డే ఆన్లైన్ క్లాసులకు ముడిపడి ఉన్నది. కావున ఏ కారణం చేతనైనా శాలరీ ఆగిపోయినట్లయితే వ్యక్తిగతంగా మీరే బాధ్యులని తెలియజేయడం జరుగుతుంది. ఏ కారణం చేతనైనా శాలరీ ఆగినట్లయితే అది మీ యొక్క వ్యక్తిగత బాధ్యతగా స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సాయంత్రం 5 గంటలకు మేము తీసుకున్నటువంటి ఆన్లైన్ క్లాసుల వివరాలను తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా అనేక అధ్యాపకులు కూడా తప్పనిసరిగా ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా స్కాన్ అవసరం డిపార్ట్మెంట్ క్లియర్ చేసుకోమని మేము ఈ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి గైడ్లైన్స్ వెంటనే తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. 2 సంబంధించినటువంటి టైం టేబుల్ మీ డిపార్ట్మెంట్ టైం టేబుల్ ఇమీడియట్ గా ప్రిన్సిపల్ గారు అందజేయవలసిందిగా కోరుతున్నాం. పాటించాలి, కోవిడ్ కండిషన్స్ పాటించాలి. దయచేసి గమనించగలరు.
చూడరా చూడమ్మా మనకు యూరియా చూడమ్మా యూరియా కానీ అమ్మోనియం సల్ఫేట్ అమ్మోనియం నైట్రేట్ అమ్మోనియం ఫాస్ఫేట్ కానీ ఇట్లా ఉంటుంది కదా మనకు ఏ సాల్ట్ తీసుకోండి అమ్మోనియం సాల్ట్ యూ కెన్ టేక్ ఎనీ అమోనియం సాల్ట్ ఎనీ అమ్మోనియం సాల్ట్ రియాక్ట్స్ సోడియం హైడ్రాక్సైడ్ గివ్స్ అమ్మోనియా గ్యాస్ మనకు ల్యాబొరేటరీలో కూడా టెస్ట్ అదే చేసేది మనకు టెస్ట్ ఫర్ అమ్మోనియం అంటే ఏం చెప్తాం మనము ఒక సాల్ట్ తీసుకుంటాం దానికి సోడియం హైడ్రాక్స్ కలుపుతారు కలిపితే అమ్మోనియా గ్యాస్ వస్తుంది అమ్మోనియా గ్యాస్ పంజెంట్ కూడా ఘాటుగా ఉంటుంది కాబట్టి యూ కెన్ టేక్ ఎస్టిమేషన్ ఆఫ్ నైట్రోజన్ ప్రజెంట్ ఎన్పీకే ఫర్టిలైజర్ అమ్మ వెరీ సింపుల్ ఇది ద నైట్రోజన్ ప్రజెంట్ ఇన్ ది ఫర్టిలైజర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది కాంపౌండ్స్ నైట్రోజన్ అమ్మోనియం సల్ఫేట్ అమ్మోనియం నైట్రేట్ అమ్మోనియం ఫాస్ఫేట్ యూరియా ఎక్సెట్రా యూ కెన్ టేక్ ఎనీ అమౌంట్ సాల్ట్ రియాక్ట్స్ విత్ సోడియం హైడ్రాక్సైడ్ గివ్స్ అమ్మోనియా గ్యాస్ వస్తుంది అమ్మోనియా గ్యాస్ వస్తుంది అమ్మ దిస్ గ్యాస్ ఇస్ పాస్డ్ త్రూ ది ఈ గ్యాస్ ఏం చేస్తారంట దిస్ గ్యాస్ ఇస్ పాస్డ్ త్రూ సల్ఫ్రిక్ యాసిడ్ సల్ఫ్రిక్ యాసిడ్ గివ్స్ అమ్మోనియం సల్ఫేట్ గివ్స్ అమ్మోనియం సల్ఫేట్ అంటే ఇక్కడ వెలువడినటువంటి అమ్మోనియా వాయువును నోన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సల్ఫ్రిక్ యాసిడ్ దీన్ని కూడా పంపిస్తారు పంపించినప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఉన్న అమ్మోనియా ఏమవుతుంది దీని సంజ రూపాయలు ఇది వస్తుంది మళ్ళీ వస్తుందా ఇక ఎక్సెస్ మీరిపోతుంది ఇది ఎక్సెస్ ఉంటుంది ఎక్సెస్ ఆఫ్ సల్ఫ్రిక్ యాసిడ్ ఈజ్ టైట్రేటెడ్ విత్ సోడియం హైడ్రాక్సైడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మిథైల్ రెడ్ ఇండికేటర్ ప్రొసీజర్ ఏంటి మనకి ఎరువులలో నైట్రోజన్ సమ్మేళన రూపంలో ఉంటుంది అమోనియం నైట్రేట్ అమోనియం సల్ఫేట్ అమోనియం ఫాస్ఫేట్ యూరియా ఎక్సెట్రా రూపంలో ఉంటుంది ఈ రూపంలో ఉన్నటువంటి యూరియా సమ్మేళనాన్ని సోడియం హైడ్రాక్సైడ్తో చదివిపిస్తే అమోనియా వాయువు వెలువడుతుంది వెలువడిన అమోనియా వాయువును సల్ఫ్రిక్ యాసిడ్ ద్రావణంలో పంపితే కాంపౌండ్ ఇది అవసరం మనకు అవసరం ఏర్పడుతుంది మిగిలిపోయినటువంటి ఎక్సెస్ ఉంది కదా సల్ఫ్రిక్ యాసిడ్ ఎక్సెస్ ఆఫ్ సల్ఫ్రిక్ యాసిడ్ is titrated with sodium hydroxide in presence of methyl red indicator. Methyl red indicator. Okay. Procedure. Okay. Next, the procedure. But what is the principle? The nitrogen element, nitrogen present in the fertilizer in the form of the compounds. That is, so many compounds: ammonium sulfate, ammonium nitrate, ammonium phosphate. These compounds combined with sodium hydroxide gives ammonia gas. The liberated ammonia gas is passed through the sulfuric acid solution, gives the compound, and the excess of sulfuric acid is titrated with sodium hydroxide. Thus, the amount of nitrogen present in the fertilizer can be estimated. Adhana, this is principle రా మనకు ఎస్టిమేషన్ ఆఫ్ నైట్రోజన్ అనగానే మీరు రెండు ఇంకో పద్ధతి కూడా ఉంది జాల్డాల్ మీద కూడా ఉంది అరే చెప్తాను చెప్తాను జాల్డాల్ మీద కూడా ఉంది కానీ మనకు ఎరువులలో నైట్రోజన్ సమ్మేళన రూపంలో ఉంటుంది ఇది సోడియం హైడ్రాక్సైడ్ అసంజ రూపంలో అమ్మోనియా వస్తుంది ఏర్పడిన అమ్మోనియా వాయువును సల్ఫ్రిక్ ఆమ్లం గుండా పంపితే సమ్మేళనం పడుతుంది ఎక్సెస్గా ఉన్నటువంటి సల్ఫ్రిక్ ఆమ్లమును సోడియం హైడ్రాక్సైడ్తో టైట్రేషన్ చేస్తే అప్పుడు ఎంత అమ్మోనియా ఉందో తెలిసిపోతుంది ఆ విధంగా దీన్ని కనుగొంటారు నెక్స్ట్ ప్రొసీజర్ అమ్మా వాట్ ఇస్ ద ప్రొసీజర్ procedure you can take 10 ml of ammonium you can take 10 ml ammonium nitrate solutions for first you can take 10 ml of ammonium nitrate solution taken into a beaker it is mixed with 300 ml of water దీనికి ఏం చేస్తారమ్మా 300 ml of this water కలుపుతారు కలిపి it is mixed with sodium hydroxide then ammonia gas is evolved ante vachedi mari ante kada vachedi idemo urea idi salt di water kaluptam nage em kaluptam manam sodium hydroxide kaluptam kalipam em vastundi ammonia gas vastundamma the gas is passed through the standard సల్ఫ్రిక్ ఆమ్లం పంపుతారు పంపినప్పుడు ఇది
అమ్మోనియం సల్ఫేట్ ఏర్పడుతుంది ప్లస్ ఎక్సెస్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ is nitrated with sodium hydroxide solution in presence of methyl red indicator or methyl orange indicator. The end point is yellow color. ఇంతే చూడండి సార్ ప్రొసీజర్ 10 ml of the urea, 10 ml of the fertilizer present in nitrogen is taken in a beaker. 300 ml of sulfuric acid, water ఉంది. 300 ml of distilled water is added. 300 ml of distilled water is added. It is mixed with sodium hydroxide solution. Ammonia gas is liberated. The liberated ammonia gas is passed through known concentration of the solution. Very important. Standard means known concentration. Ammonia gas will be passed through known concentration of sulfuric acid to get the ammonium sulfate. Excess of sulfuric acid is titrated with sodium hydroxide in presence of methyl red or methyl orange indicator is used. Next, calculation. Procedure ఇది సాల్ట్, ఇది నీళ్ళు కలుపుతాం. దీనికి ఏం కలుపుతున్నాం మనము? సోడియం హైడ్రాక్సైడ్ కలుపుతాం. కలిపితే ఏమొస్తుంది? అమ్మోనియం గ్యాస్ వస్తుంది. దీన్ని దేనిలో పంపుతాం? దీనిలో పంపుతాం. ఎక్సెస్గా మిగిలిపోయిన సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటుంది కదా, అదేం చేస్తుంది? సోడియం హైడ్రాక్సైడ్ టైట్రేషన్ చేస్తాం. చేస్తే ఉన్నటువంటి నైట్రోజన్ వస్తాము. నెక్స్ట్, దీని క్యాలిక్యులేషన్ రా. ఇంకా క్యాలిక్యులేషన్ చెప్తారు. Calculation. Volume of sulfuric acid 25 ml. Volume of NaOH 0.1 L concentration required for titration XML. Volume of sulfuric acid used by ammonia is equal to 25 XML. Weight of nitrogen is equal to volume of sulfuric acid into 0.004 into 25 calculation. చూడరా ప్రొసీజర్ వాల్యూమ్ సల్ఫ్యూరిక్ ఎంత తీసుకుంటాం? బీకర్లో మనం 25 తీసుకుంటాం. సోడియం హైడ్రాక్సైడ్ పంపినప్పుడు లిక్విడ్ టైట్రేషన్ ఎంత ఉపయోగపడుతుంది? ఇంత ఉపయోగపడుతుంది. ఎంత యూజ్ అవుతుంది? ఇంత యూజ్ అవుతుంది. Weight of nitrogen, మనకు నైట్రోజన్ కదా, is equal to volume of sulfuric acid into 0.004 into 25. ఇది estimation of nitrogen. Next, రెండవది estimation of phosphorus. మీకు ఆల్రెడీ నిన్న వాట్సాప్లో పెట్టినానమ్మా. దీన్ని మీరు అంతకుముందు చదవకుండా మీరు మాత్రం గమనిస్తుంది. Estimation of phosphorus. The phosphorus present in the fertilizer. Fertilizer లో ఉన్నటువంటి phosphorus reacts with ammonium molybdenate solution, gives yellow precipitate. మనకు ల్యాబొరేటరీలో ప్రాక్టీస్ చేసి వాడతాం. అది మనకి ఇచ్చిన సాల్ట్లో కనుక ఫాస్ఫరస్ ఏ విధంగా గుర్తిస్తామంటే అమ్మోనియం మాలిబ్డేట్ కలుపుతారమ్మా. కలిపితే ఎల్లో ప్రిసిపిటేట్ ఆఫ్ ఏమొస్తుంది? అది ఎల్లో ప్రిసిపిటేట్ ఆఫ్ అమ్మోనియం ఫాస్ఫో మాలిబ్డేట్ పడుతుంది. ఏం చేయాలి మనం? యూ కెన్ టేక్ ఫాస్ఫరస్ ప్రెజెంట్ ఇన్ సాల్ట్ ఇన్ ఫర్టిలైజర్, అంతేగా
ఇది తీసుకోవాలి ఫస్ట్. దీనికి ఏం కలపాలి మనము? అమోనియం మాలిబ్డేట్. అమోనియం మాలిబ్డేట్ కలపాలి. కలిపినప్పుడు yellow precipitate of ammonium phosphate yellow precipitate of ammonium phosphate మాలిబ్డేట్ పడుతుంది. ఇది జరిగేది. మనము ఎరువులలో ఉన్నటువంటి ఫాస్ఫరస్ ఏ విధంగా కనుక్కుంటాము? ముందు ఫస్ట్ నెంబర్ 1, ది ఫాస్ఫరస్ ప్రజెంట్ ఇన్ ది ఫర్టిలైజర్ రియాక్ట్స్ విత్ అమోనియం మాలిబ్డేట్ టు గెట్ టు yellow precipitate of అమోనియం ఫాస్ఫేట్ మాలిబ్డేట్. ఇది రియాక్షన్ వస్తుంది. అంటే ఫాస్ఫరస్ రియాక్ట్స్ విత్ అమోనియం మాలిబ్డేట్ కలిసి వస్తుంది, అవక్షయం వస్తుంది, పసుపచ్చగా. టీడీపీ కాదు, టీడీపీ ఉందా? పసుపచ్చగా ఉంటుంది కదా, ఆ పసుపు వస్తుంది. yellow precipitate of అమోనియం ఫాస్ఫేట్ మాలిబ్డేట్ పడుతుంది. ఈ అవక్షేపం ఏర్పడుతుంది కదా, ఈ అవక్షేపాన్ని బేస్ చేసుకొని మనం ఎస్టిమేట్ చేస్తాం. అవక్షేపాన్ని బేస్ చేసుకొని మనకు కనుక్కుంటారా? దీని ప్రొసీజర్ చాలా పెద్ద ప్రొసీజర్ అది. ప్రిన్సిపల్ అయితే మాకు ఇదే. ఏంటది? ఫాస్ఫరస్ ప్రజెంట్ ఇన్ ది ఫర్టిలైజర్ కంబైన్స్ విత్ అమోనియం మాలిబ్డేట్ గివ్స్ yellow precipitate of అమోనియం ఫాస్ఫేట్ మాలిబ్డేట్. ఇంకా ప్రొసీజర్ చాలా పెద్దగా ఉంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ ప్రొసీజర్ ఫస్ట్ యూ కెన్ టేక్ 2 grams of fertilizer. 2 grams of fertilizer is taken in a 1 liter flask. 1 liter standard flask. 1 liter standard flask తీసుకొని it is made up to the mark with distilled water. అరే స్టాండ్ ఫ్లాస్క్ అంటే మీరు ఎక్కడెక్కడ ఊహించుకోవద్దు. ఇదిగో స్టాండ్ ఫ్లాస్క్ ఇదేనమ్మా, ఇదే. దీన్ని ఏం చేస్తాడు? ఫస్ట్ దీనిలో 2 grams తీసుకుంటాడు. ఫస్ట్ కూర బయట ఇదమ్మా ఇది రా, దిస్ ఈజ్ స్టాండ్ ఫ్లాస్క్. ఇది ఏం చేస్తాడు? ముందు ఫస్ట్ 2 grams ఎరువు తీసుకుంటాడు. ఏది? ఫాస్ఫరస్ సంబంధించినటువంటి ఫర్ట్ తీసుకుంటాడు. తీసుకుని నీకు ఏం చెప్తాడు? వాటర్ కలుపుతాడు. అప్ టు ది మార్క్, ఈ మార్క్ కలుపుతాడు. 1 లీటర్ కలుపుతాడు. అదనమాట. ఇట్ ఈజ్ దీన్ని ఇంకా లీటర్ కలుపుతారు కదా, కలిపిన తర్వాత 10 ml ఆఫ్ ది షాంపూ, 10 ml ఆఫ్ షాంపూ. మొత్తం లీటర్ తీసుకోడు. ఎంత తీసుకుంటాడట? 10 ml. అరే స్టాండ్ ఫ్లాస్క్ చాలా అకౌంట్ ఏమో. ఇది ఉందిరా, ఇదంతా 250 ml. అవునా? ఇదంతా కాదు కాదు 1 లీటరా? 1 లీటర్ అమ్మా, 1 లీటర్ ఉంది. 1 లీటర్ అమ్మా. మనకు 100 ml 50 కూడా ఉంటాయి. డిఫరెంట్ ఫ్లాస్క్ ఉంటాయి అమ్మా. 2 లీటర్ కూడా మన దగ్గర, 2 లీటర్ 2.5 లీటర్స్ కూడా ఉంది. ఇవన్నీ స్టాండర్డ్ ఫ్లాస్క్ అనమాట. చూడు ఒకసారి. వాట్ ఈస్ ద ఫస్ట్? 2 grams ఆఫ్ ది ఫాస్ఫరస్ ప్రజెంట్ ది ఫర్టిలైజర్ టేకెన్ ఫ్లాస్క్. ఇట్ ఈజ్ మేడ్ అప్ టు ది మార్క్ డిస్టిల్ వాటర్. దానికి 2 grams తీసుకుంటే దాని నీళ్ళు వస్తాం మొత్తం కలిపి షేక్ చేస్తారు. షేక్ చేస్తే దానిలో తీసుకుంటాడట 10 ml ఆఫ్ ది షాంపూ ఈజ్ ప్రిపేర్డ్ అవుట్. ఇట్ ఈజ్ మిక్స్డ్ విత్, దీనికి ఏం కలపాలి? 10 ml ఆఫ్ కాన్సన్ట్రేట్ H2O కలుపుతారు. కలిపి దీనికి 50 ml ఆఫ్ అమోనియం మాలిబ్డేట్, అమోనియం మాలిబ్డేట్ అంటే
The reaction is always takes place in presence of acid medium. ఇది ఎక్కడ జరుగుతుంది? వాస్తవం జరిగేది యాసిడ్ మీద జరుగుతుంది. కాబట్టి ఏం జరుగుతుంది? యాసిడ్ అవుతాం. కలిపితే ఏం జరుగుతుంది? 50 ml of ammonium molybdate is added. The solution is kept for 1 hour. 1 hour ఉంచాలి దీంట్లో. 1 hour నుంచి తర్వాత షేక్ చేస్తారు. షేక్ చేస్తే ఏమొస్తుంది? మనకు ఎల్లో ప్రిసిపిట్ వస్తుంది. టు గెట్ ద ఎల్లో పీపీటీ. ఏంటది ఎల్లో పీపీటీగా చెప్పారు? అమోనియం ఫాస్ఫోమాలిబ్డేట్. ఎల్లో ప్రిసిపిట్ ఆఫ్ అమోనియం ఫాస్ఫోమాలిబ్డేట్ పడుతున్నాం. ఇట్ ఈజ్ వాష్డ్ విత్, చాలా దీన్ని వాష్ చేస్తారు. వాష్డ్ విత్ sodium nitrate NaNO3. What? And PPT is taken into another beaker. వాష్ చేసిన ఏం చేస్తారంట? ఈ అవక్షేపాలు వేరొక బీకర్ తీసుకుంటారన్నమాట. తీసుకొని దానికి ఏం కలుపుకోవాలి? 10 ml of sodium hydroxide. 10 ml of sodium hydroxide is added. Come. Excess sodium hydroxide below. It is titrated with sulfuric acid. It is titrated with sulfuric acid process of phenolphthalein indicator. Phenolphthalein ఇది ప్రొసీజర్. చూడండి సార్, 2 grams of the fertilizer, phosphorus present in the fertilizer taken in a standard flask. It is made up to the mark with the distilled water 1 liter. Take 10 ml of the sample. దీనికి ఏం చెప్తాం? 10 ml of HNO3 కలుపుతారు. కలిపి 50 ml of ammonium molybdate is added. It is kept for 1 hour. The phosphorus present in the fertilizer is converted into yellow precipitate. The precipitate is washed with sodium nitrate. The precipitate is taken another beaker. It is added with 10 ml of sodium hydroxide. Excess of sodium hydroxide is titrated with sulfuric acid. అంటే ఇక్కడ ఇది కదా yellow precipitate. ఇది దీనిలో కరుగుది కొంత, కరిగిపోతుంది. ఇక మిగిలిపోయిన సోడియం హైడ్రాక్సైడ్ ఎంత కరిగిందో దీని ప్రకారం కలుపుకుంటాడు. ఇది ఎంత కరిగింది? ఇది ఉంది కదా, ఇకంటే 100 ml కొంటరా, ఒక 75 ml దీనిలో కరిగిపోయింది. దీనిలో కరిగిపోయింది, మిగిలిపోయింది కదా కొంత. ఆ మిగిలిపోయిన ఏం చేస్తారంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం టైట్రేషన్ చేస్తారు. అదనమాట ఇది ప్రొసీజర్. కాబట్టి వాట్ ఇస్ ద టెస్ట్ ఫర్ phosphorus present in the fertilizer? The phosphorus atom present in the fertilizer is in the form of fertilizers. 2 grams of the fertilizer sample is taken in the conical flask. It is made up to the mark with the distilled water and shaken well. 10 ml of the sample is pipped out. 10 ml of HNO3 and 50 ml of ammonium molybdate is added. The phosphorus present in the sample is converted into ammonium phosphomolybdate precipitate. It is washed with sodium nitrate. The precipitate is changed into another beaker. It is dissolved in sodium hydroxide. Dissolved in this standard amount sodium hydroxide. Excess of sodium hydroxide is titrated with sulfuric acid presence of phenolphthalein indicator. ఇదేమో ప్రొసీజర్. దీనికి క్యాలిక్యులేషన్ ఉండదు, సింపుల్గా వెళ్ళిపోయింది, పర్లేదు. వెయిట్ ఆఫ్ ఫాస్ఫరస్, అంటే మనకు ఎట్లా ఉండదు, ఫాస్ఫరస్ ఎప్పుడు కూడా ఫ్రీగా ఉండదు. ఫాస్ఫరస్ ప్రజెంట్ ఇన్ ది అట్మాస్ఫియర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ ఈజ్ ఈక్వల్ టు F into V1M1 minus V2M2 plus dP.
అరే మీకు ఇచ్చిన నేను మెటీరియల్లో ఇక్కడ క్యాపిటల్ ఉందమ్మా, అది లెటర్ క్యాపిటల్ డ్యూ స్మాల్ అది మార్చుకోండి. ఇంకా చూడండి ఇక్కడ ఎఫ్ అంటే ఏంటో మనకి పర్సంటేజ్ ఆఫ్ పెంటాక్సైడ్. ఎఫ్ అంటే పర్సంటేజ్ ఆఫ్ P2O5 is equal to 1 ml of 1 m NaOH का डाउट वस्तुंది. ఇక్కడ రావాలి కదా, డౌట్ ఎక్కడ వస్తుంది సార్ మనకి? దీన్ని ఏం చేస్తున్నావు నువ్వు? సోడియం హైడ్రాక్సైడ్ కరిగించావు కదా, మరి సోడియం హైడ్రాక్సైడ్ కరిగిస్తే ఏమవుతుంది? మనం చూడది పర్సంటేజ్ ఆఫ్ ఫాస్ఫరస్ ఇజ్ ఈక్వల్ టు 1 ml of 1 m సోడియం హైడ్రాక్సైడ్. అంటే దీని పర్సెంట్ సార్ దీనికి సమానం. అర్థమైందా? అర్థం కాలేదు అది ఏం లేదా? ఫాస్ఫరస్ ప్రజెంట్ క్యాపిటల్ ఫండ్ ఏమవుతుందా మనము? పర్సంటేజ్ ఆఫ్ ఫాస్ఫరస్ పెంటాక్సైడ్. ఇది ఎలా వస్తుంది మనకి? ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1 ml ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడరా, ఇందా చెప్పదు యూ కెన్ టేక్ 100 ml తీసుకున్నాం సోడియం హైడ్రాక్సైడ్. ఎంత? 100 ml తీసుకున్నాం. 100 ml తీసుకుంటే దాంట్లో 75 ml మాత్రమే కరిగిపోయింది అనుకోవాలి. 75 ఉంటుంది అంతే కదా. 1 ml కూడా ఇది 75 ఇది 75% కదా ఇది, అంతే కదా. పర్సంటేజ్ ఆఫ్ ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ ఇజ్ ఈక్వల్ టు 1 ml ఆఫ్ 1 m సోడియం హైడ్రాక్సైడ్. అరే ఇది ఈక్వల్ టు ఇదేరా 75 ml మనం కరిగినట్టు సోడియం హైడ్రాక్సైడ్. అన్యూజువల్ కరిగిపోతుంది. ఇక ఎంత కరిగిపోయింది మనకి? 75 కలిగింది. దట్ ఈజ్ ఈక్వల్ టు పర్సెంటేజ్ ఆఫ్ పడుతుందా 75 గ్రామ్స్ ఉంది. ఇక V1 ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్. ఇక్కడ M1 ఈక్వల్ మొలార్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్. V2 ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. M2 ఈజ్ ఈక్వల్ టు మొలారిటీ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. దీనిలో మనం తీసుకొస్తుంది ఇక్కడ DP ఈజ్ ఈక్వల్ టు డైఎలక్ట్రిక్ కోఎఫిషియంట్ అమ్మా. డైఎలక్ట్రిక్ కోఎఫిషియంట్. ఇక్కడే మీకు కన్ఫ్యూజ్ ఎక్కడవుతారంటే జనరల్గా ఇక్కడ అవక్షేపం వస్తుంది. ఈ అవక్షేపాన్ని సోడియం హైడ్రాక్సైడ్ కరిగిస్తాం, మిగిలిపోయిన సోడియం హైడ్రాక్సైడ్ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చేపిస్తాం. ఎంత ml అది కరిగిందో దట్ ఈజ్ ఈక్వల్ టు పర్సెంటేజ్ ఆఫ్ ఫాస్ఫరస్. అంతే 75 ml కరిగింది మొత్తం డిస్ప్లేట్ 75%. 50 ml కలిగింది 50%. అంటే 2 grams ఆఫ్ శాంపుల్లో 50% ఫాస్ఫరస్ ఉంది. 100 కలిగింది. అంతేనా? దట్ ఈస్ ఏంటమ్మది ఎస్టిమేషన్ ఆఫ్ ఏంటది ఫాస్ఫరస్. చూసి అర్థం చాలా అర్థం లేదు. అంటే పెద్దగా ఏం లేదు ఇక్కడ. ఫస్ట్ 2 grams శాంపుల్ తీసుకుంటాం, దానికి 1 లీటర్ కరిగిస్తాం. ఆ శాంపుల్ 10 ml బయట తీసుకుంటాం, దానికి 10 ml నైట్రిక్ యాసిడ్ అమోనియం మాలిక్యూల్ కలుపుతాం. ఫాస్ఫరస్ ప్రజెంట్ ఇన్ ది ఫర్టిలైజర్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ yellow precipitate. It is washed with sodium nitrate and converted another beaker. It is mixed with standard sodium hydroxide. Some amount of precipitate is dissolved in sodium hydroxide. The unused sodium hydroxide is titrated with sulfuric acid. The percentage of phosphorus is equal to weight of phosphorus is F into D. దీని F అంటే ఇది అమ్మా. నెక్స్ట్ అమ్మా చెప్పు. అదే వాష్ నీళ్ళు కాదు, అవక్షేపం ఉందా దాని నీళ్ళు పోస్తుంది అంతే. పోసేసి స్టర్ చేస్తారు, మళ్ళీ అవక్షేపం అట్టే ఉంటుంది. దానిలో ఇంప్యూరిటీస్ ఉంటే బయటకు వెళ్ళిపోతుంది. వాష్ నీళ్ళు ఎందుకు పోతుంది? ఫిల్టర్ పంపుతారు. అరే ఫిల్టర్ పేపర్ తీసుకుంటాడు రా, వాట్మన్ ఫిల్టర్ పేపర్ ఉంటుంది మన దగ్గర. పేరు విన్నారా? వాట్మన్ 42 ఫిల్టర్ పేపర్ ఉంటుంది. మామూలు ఫిల్టర్ పేపర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 గ్రాముల అవక్షేపం అనుకోమా, ఆ 2 గ్రాముల అవక్షేపాన్ని
ఫిల్టర్ చేస్తాం. ప్రసాద్ ఎవరు లేరా? వాట్మన్ ఫిల్టర్ పేపర్ ఉంటుందమ్మా. ఆ వాట్మన్ ఫిల్టర్ పేపర్ అని తెలుసు ఎలా ఉంటుంది తెలుసా నీకు? సరిగ్గా మాకు తెల్లగా ఉంటుంది. దాన్ని మండిస్తే దాన్ని ఏం చేస్తారు? అవక్షేపం వస్తుంది కదా, అవక్షేపం ఫిల్టర్ చేస్తారు. ఇది ఫన్నెల్ ద్వారా. ఆ ఫిల్టర్ పేపర్ అవక్షేపం మిగిలిపోదు కదా, దాన్ని డ్రై చేస్తారు. డ్రై చేసి మండిస్తారు. మండిస్తే ఆ ఫిల్టర్ పేపర్ మండిపోద్ది. అప్పుడు ఏం మిగిలిపోద్ది? మనకి అవక్షేపం మిగిలిపోద్ది. ఇంకా ఏం చేస్తే వాట్మన్ ఫిల్టర్ పేపర్ అంటే ఆ బూడిద వస్తుంది, ఆ బూడిద కూడా వెయిట్ కాదు, బూడిద ఉండదు, మిగలదు. వాట్మన్ 42 ఫిల్టర్ పేపర్ మీన్స్ ఇట్ బర్న్స్ వితౌట్ యాష్. వితౌట్ యాష్ అంటే మనకు డౌట్ రావచ్చు, అవక్షేపం 2 గ్రాములు పోమ్మా ఏందా డస్టా మా ముందు ఒకటేరా ఒకటే ఉంది అట్లా అది తెలియదమ్మా. ఆ ఫిల్టర్ మనకు డౌట్ రావచ్చు, 2 గ్రామ్స్ అనుకోమ్మా. ఫిల్టర్ పేపర్ బూడిది అనుకో, అది 1 గ్రామ్స్ అనుకో, మొత్తం 10 గ్రాములు అవుతుంది, 3 గ్రాములు అవుతుంది. కాబట్టి ఫిల్టర్ పేపర్ని మండిస్తే బూడిద కూడా రాదు. దట్ ఈస్ కాల్డ్ వాట్మన్ ఫిల్టర్ పేపర్. వాట్మన్ 42 ఫిల్టర్ పేపర్. ఒక ఫిల్టర్ పేపర్ ఖరీదు 10 రూపాయలు పైన ఉన్నాయి, మొదలు ఉన్నాయి. అంటే 10 రోజులు మొన్న అయితే ఉన్నాయి, నాకు ఉన్నాయి, గ్యారెంటీ ఉన్నాయి. అప్పుడు వెయిట్ వస్తుంది అన్నమాట. ఆ డిపార్ట్మెంట్ తీసుకోండి, పోయి అడుగుస్తారు. అర్థమైనా? ఇక్కడ వెయిట్ వస్తుంది, అవక్షేపం వస్తుంది. వాష్ డే లేదు, బీక అవక్షేపం వస్తుంది కదా, ఇది అవక్షేపం ఉందా? ఈ అవక్షేపానికి ఇది అవక్షేపమే. దీన్ని వాటర్ కలుపుతారు రా చూడు. ఈ వాటర్కి అవక్షేపం కరగదు వాస్తవంగా. దీని మళ్ళీ అట్లా ఉంచితే నీళ్ళు పైకి వచ్చేస్తాయి. వాష్ చేస్తారు, ఫిల్టర్ చేస్తే అవక్షేపం పైకి వస్తుంది, నీళ్ళు కింది మెడికల్ వాష్. అంతే, వాష్లో చేయగలరు. అర్థమైందా? ఈ ఏర్పడిన అవక్షేపాన్ని వేరొక బీ కలుసుకుంటాడు. ఏం కలుపుతారట? సోడియం హైడ్రాక్సైడ్ కలుపుతారు. కలిపినప్పుడు అవుతుంది అవక్షేపం మొత్తం కరిగిపోతుంది. ఎక్సెస్గా మిగిలిపోయిన సోడియం హైడ్రాక్సైడ్ దీనిలో టైటింగ్ చేస్తారు. కానీ పర్సంటేజ్ ఆఫ్ ఫాస్ఫరస్ కూడా సూత్రం ఇది. F into V1 minus V2 plus dP. dP means dielectric coefficient. Standard value. Dielectric coefficient. ఇది రెండవది. NPK ఫర్టిలైజర్స్లో రెండవది. మన దగ్గర రెండో డస్ట్ ఉంది, కానీ అది ఎప్పుడు తెలుసా? స్టాండ్ ఉంది. అబ్బాయి కానీ ఎవరో మనం వాళ్ళ క్లాస్కి వెళ్ళి 10 డస్ట్ వచ్చారు కదా. చూడమ్మా, లాస్ట్ అది బాగా చాలా అది వెరీ సింపుల్ రా. పొటాషియం అంతేనా? ఎస్టిమేషన్ ఆఫ్ పొటాషియం ఇన్ NPK ఫర్టిలైజర్. పొటాషియం ఇన్ NPK. NPK fertilizer. The nitrogen potassium atom present in fertilizer reacts with sodium cobalt nitrate. ఇందాకేమో అమ్మోనియం మోలబ్డేట్, అక్కడేంటిది అమ్మోనియం మోలబ్డేట్, ఇక్కడేమో శాంపుల్ ప్రజెంట్ పొటాషియం. శాంపుల్ కంబైన్స్ విత్ sodium cobalt nitrate. Sodium cobalt nitrate gives yellow precipitate. Yellow precipitate is dissolves in KMnO4. Excess KMnO4 is treated with oxalic acid. మీకు ఇద్దరు ప్రాక్టికల్ ఉంది. ఇది పొటాషియం పరమాణువులు ఆక్సాలిక్ యాసిడ్ కూడా ఉంది. సో ఇంత ప్రొసీజర్ సింపుల్. ఇది ఏంటది? పొటాషియం కలిగి ఉన్నటువంటి ఎరువు తీసుకుంటారు ఫస్ట్. దానికి ఏమంటారు? సోడియం కోబాల్ట్ నైట్రేట్ కలుపుతారు. కలిపితే ఎల్ల అవక్షేపం ఏర్పడుతుంది. ఈ అవక్షేపాన్ని పొటాషియం పరమాణువులు ఇట్లా కరిగిస్తారు. ఇది స్టాండర్డ్ అన్నమాట.
ఈ మిగిలిపోయిన పొటాషియం పరమాంగనేట్ను ఆక్సాలిక్ యాసిడ్తో టైట్రేట్ చేస్తారు. చేసినప్పుడు ఏమవుతుంది, ఇక దీని ఎంతైతే మిగిలిపోయింది ఇది వస్తుంది, దీని నుంచి ఇది ఎంత కలిగి తెలిసిపోతుంది. ఇదంటే కనుగొంటారు. ఇది కాల్డ్ ఎస్టిమేషన్ ఆఫ్ పొటాషియం బై ఎన్పికే ఫర్టిలైజర్స్. అంతే, ఇంకా ప్రొసీజర్ కూడా ఇదే. దీని ప్రొసీజర్ ఉండే ఒకసారి సింపుల్ అర్థం. ఇది ద పొటాషియం శాంపుల్ ప్రజెంట్ పొటాషియం ప్రజెంట్ ది ఫర్టిలైజర్ reacts with sodium cobalt nitrate gives yellow precipitate. The yellow precipitate with the dissolution the known concentration of the potassium permanganate. The unused potassium permanganate is titrated with oxalic acid. Next procedure. Procedure. 10 ml of fertilizer. 10 ml of fertilizer is you can take 10 ml of fertilizer first. Fertilizer is dried in a crucible. Crucible where is a powder first. Crucibles not choose a sorry and water filter fabric, white crucibles. క్రూసిబుల్ కాస్ట్ చాలా కాస్ట్ ఉంటుంది, వేలలో 2,000-3,000 క్రూసిబుల్. అదేం తెలుసా, మనం ఎలక్ట్రికల్ బర్నర్లో వేడి చేస్తే ఆ క్రూసిబుల్ మాత్రం ఎర్రగా మారిపోద్ది, కానీ ఏమి కాదు. అది దాంట్లో ఆ క్రూసిబుల్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి మన దగ్గర ఉన్నాయి. వేడి చేస్తారమ్మా, అప్పుడే వస్తే మనకు పౌడర్ వస్తుంది. ఈ పౌడర్ ఏం చేస్తారంట, ఇట్ డిజాల్వ్స్ ఇన్ 1.5 ml ఆఫ్ గ్లేషియల్ ఎస్టిక్ యాసిడ్. గ్లేషియల్ ఎస్టిక్ యాసిడ్ కలిగిస్తారు. ఫర్టిలైజర్ తీసుకుంటాడు, దాన్ని ముందుగా పౌడర్ చేస్తారు. ఎట్లా చేస్తారు, జ్యూస్ వేసుకుని వేడి చేస్తారు. దానికి 1.5 ml గ్లేషియల్ ఎస్టిక్ యాసిడ్ డిజాల్వ్ చేస్తారన్నమాట. చేసి ఫర్ 5 minutes దీనికి ఏం కలపాలి, ప్లస్ 10 ml ఆఫ్ NaCl solution, 10 ml of NaCl solution to get దీని కలపాలి 5 ml NaNO3 solution and 5 ml cobalt nitrate. ఎందుకంటే ఇప్పుడు ఇందా మనం చెప్తున్నది సోడియం కోబాల్ట్ నైట్రేట్ కలపాలి. సోడియం కోబాల్ట్ నైట్రేట్ కలపాలి. మనకు సోడియం కోబాల్ట్ నైట్రేట్ ఉండదు వాస్తవంగా, కోబాల్ట్ నైట్రేట్ ఉండదు ల్యాబ్లో. మన సోడియం కోబాల్ట్ నైట్రేట్ సెట్ వస్తుంటే సోడియం నైట్రేట్ ఇది కలిపి రెండు కలిపి వస్తాయి, సోడియం కోబాల్ట్ నైట్రేట్ వస్తుంది. ఇది దీంతో కలుస్తుంది, దీంతో పొటాషియం ఇది. అప్పుడే వస్తుంది మనకి ఏమొస్తుంది, ఎల్లో PP. సేమ్ ఇట్ డిజాల్వ్స్ ఇన్ పొటాషియం పర్మాంగనేట్. అన్యూజ్డ్ potassium permanganate titrated with oxalic acid. Inte question more. Adane you can take 10 ml of the fertilizer, is heated in a crucible to get the powder. It dissolves in 1.5 ml of glacialistic acid and add 10 ml of sodium chloride solution. Sodium chloride solution. It is mixed with sodium cobalt nitrate. With the sodium cobalt nitrate to get yellow precipitate. The precipitate is dissolved in potassium permanganate. Potassium permanganate. The unused potassium permanganate is titrated with oxalic acid solution in presence of acid medium. That is estimation of potassium. చూడండి ఒకసారి మొత్తం మూడు కలిసే మన ఫస్ట్ ఏంటమ్మా నైట్రోజన్ కదా. నైట్రోజన్ ప్రజెంట్ ది ఫర్టిలైజర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది కాంపౌండ్స్. అవునా, ఇట్ రియాక్ట్స్ విత్ సోడియం హైడ్రాక్సైడ్ అమ్మోనియా గ్యాస్. అమ్మోనియా గ్యాస్. ద గ్యాస్ ఈజ్ పాస్డ్ త్రూ సల్ఫ్యూరిక్ యాసిడ్ టు గెట్ అమ్మోనియం సల్ఫేట్ అండ్ ఎక్సెస్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఎక్సెస్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇస్ ట్రీటెడ్ విత్ సోడియం హైడ్రాక్సైడ్. అది ఫస్ట్ స్టెప్, ఫస్ట్ దాని. రెండు ఫాస్ఫరస్.
The phosphorus present in the fertilizer is treated with ammonium molybdate. Ammonium molybdate to get ammonium phosphomolybdate precipitate. The precipitate is dissolves in Km sodium hydroxide. Precipitate dissolves in sodium hydroxide. Excess of sodium hydroxide is treated with sulfuric acid. A second. Mood. Potassium present in the fertilizer is powdered well. It dissolves in glacialistic acid. It reacts with sodium cobalt nitrate, it gives yellow precipitate. The precipitate is dissolves in potassium permanganate. Excess of potassium permanganate is treated with oxalic acid to get the amount of potassium present in the fertilizer. This is